బ్యాక్ టు ద న్యూస్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల వరకు 61.16% ఓటింగ్ పోలింగ్ నమోదైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఓటింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని అధికారులు పర్యవేక్షించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నర్సాపూర్ నుంచి రవికాంత్ అందిస్తారు. ఎస్ రవికాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ప్రస్తుతం మనం నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర ఉన్నాం. ఇది మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కిందకు వస్తుంది. నర్సంపేటలో 6 గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అందులో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేటకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు, మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ సమస్యాత్మకమైన ప్రాంతాలు కావడంతో అక్కడ 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యం ప్రస్తుతం మనం ఉన్నటువంటి నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి 6 గంటల వరకు పూర్తయిన నేపథ్యం ఎన్నికల సిబ్బంది మనం చూస్తూ ఉన్నాము. సీలింగ్ ప్రక్రియ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యము. నర్సంపేటకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కూడా నర్సంపేట కేంద్రంగానే జరిగిన నేపథ్యంలో ఏదైతే నర్సంపేటలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి అన్ని గ్యాదర్ అయిన తర్వాత మహబూబాబాద్లో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన స్కూల్కు అక్కడ స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి తరలి వెళ్తాయి. ఇక ఇప్పటి వరకు చూసినట్టయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే భూపాలపల్లి కూడా 4 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మిగతా 6 చోట్ల కూడా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యము. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు చూసినట్టయితే 68.6% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 64.08% పోలింగ్ నమోదైన సందర్భము. పూర్తి స్థాయిలో 5 గంటల తర్వాత ఎక్కువగా ఓటర్లు అయితే రాని క్రమంలో నేను చెప్పినటువంటి శాతాలతో పోలిస్తే దాదాపు 1-2% మేర డిఫరెన్స్ తప్ప పెద్దగా ఉండదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మహబూబాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ దగ్గర ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఎన్నికల సిబ్బంది అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వీళ్ళంతా కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్దకు ఈవీఎంలను తరలించనున్నారు. వరంగల్లోనూ అదే పరిస్థితి ఉంది. భూపాలపల్లి ముఖ్యంగా ఇక్కడ సమస్యాత్మకమైన కేంద్రంగా ఉన్న నేపథ్యంలో 4 గంటలకే అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో అక్కడికి తరలి వెళ్ళాయి. ప్రియా, రైట్. థ్యాంక్ యూ రవికాంత్.